అసెంబ్లీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ అన్న నోరు విప్పితే ఇక బ్రేకులే ఉండవని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. ఆయన శనివారం నెల్లూరులో పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ శ్రీధర్ అన్న బాటలోనే తాము నడుస్తున్నామని, మాకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్లు లేవని, రాబోయే రోజుల్లో మంత్రి అవుతారని కోరుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. చాలా సంతోషం. ఎందువల్లంటే నేను గూడూరు ఎమ్మెల్యేని. నేను వచ్చి నెల్లూరులో ఒక రోడ్డు ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం, నా పేరు ఆ శిలాఫలకం మీద ఉండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎవరు నాకు తెలిసి రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇతర ఎమ్మెల్యేలని వాళ్ళ నియోజకవర్గాలు పిలిపించినా నామకే వచ్చే తప్ప ఈ విధంగా బోర్డులు వేసేటువంటి వాళ్ళు ఎవరుండరు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు మంచి మనసుతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే శ్రీధర్ అంటే ఒక చరిత్ర. ఇప్పుడు కాదు, నేను 89-90 సంవత్సరంలో గూడూరు కాలేజ్ చైర్మన్ గా ఉన్నప్పుడు నేను ఇక్కడ నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మన కలెక్టర్ ఆఫీస్ లో అర్జీలు తీసుకునేటువంటి కార్యక్రమం పెడితే నేను ఆ కాలేజీ రోడ్డు కోసం వస్తే మల్లేడి సీనన్న శ్రీధర్ అన్నకి ఫోన్ చేసి, మా సునీల్ వస్తున్నాడు, కొద్దిగా మంత్రి గారిని కలవమంటే, అన్న నేరుగా వచ్చి నేను ఎక్కడో వెనకాల ఉన్న జనాలు కుప్పలు తెప్పలు ఉన్నారు, వచ్చి నన్ను తీసుకెళ్లి నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర అర్జీ ఇప్పించి రోడ్డు శాంక్షన్ చేసిన దాంట్లో ప్రధాన భూమి పోషించారు మా అన్న. అప్పటి నుంచి మేము పిలకాలం. అన్న రాజకీయం ఉన్నప్పుడు మేము చాలా పిలకాలం. ఎందుకంటే రాజకీయం నేర్చుకోవాలంటే అన్న దగ్గర నేర్చుకోవాలా. అంటే మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, దాని రెండో మాట లేదు. మంచిగా ఉంటే అంతలో ప్రయాణం ఇస్తాడు, ఈ కావాలని ఇబ్బంది పెట్టి చేస్తే మాత్రం ఊరుకోడు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఉన్నటువంటి పద్ధతి అది. ఈరోజు అన్న అడుగు జాడల్లో తమ్ముడుగా గిరన్న కూడా ఈరోజు నెల్లూరులో బ్రహ్మాండంగా అన్ని వార్డులు కూడా పర్యటిస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు 20, 21, 22, 23 వార్డుల్లో దాదాపు 1,14,00,000 రూపాయల సిమెంట్ రోడ్లు, అలాగే సీసీ రోడ్లు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా శ్రీధర్ అన్న రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొట్టమొదట 393 వర్కులకి ఇక్కడ శంకుస్థాపన చేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే రాష్ట్రంలో ఉన్నారంటే మా శ్రీధర్ అన్న. రెండో విడత 200 చిల్లర వర్కులు, 263 వర్కులేమో 48 వర్కులకి కూడా శంకుస్థాపన చేసిన వ్యక్తి మా శ్రీధర్ అన్న తప్ప మేము కూడా, మాకు ఆశ్చర్యం, అబ్బా ఇంత డబ్బులు ఎటు తెచ్చి శ్రీధర్ అన్న మనకు రావట్లేదే అంటే, అది అన్న ఎంపీ గారితో ఉన్నటువంటి మంచితనం, అట్లాగే మంత్రులతో ఉన్నటువంటి ఇద్దరు రామనారాయణ రెడ్డి గారు, నారాయణ గారితో ఉన్నటువంటి ఐక్యత, అలాగే జిల్లా అధ్యక్షుడు మా రవిచంద్ర గారితో ఉన్నటువంటి సన్నిహితం, అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సహాయం, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఈ నెల్లూరు రూరల్లో చేసినటువంటి ఏకైక వ్యక్తి మా శ్రీధర్ అన్న చెప్పేదానికి గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు అందరు ఎమ్మెల్యేలని తీసుకొచ్చి మాకు కూడా నేర్పిస్తున్నాడు. తమ్ముడు ఈ విధంగా చేయండి, ఈ విధంగా పెద్దలతో బాగుండండి, పెద్దలతో బాగుంటేనే మీకు నిధులు వస్తాయనేటువంటి ఒక భావాన్ని కూడా మాకు కల్పించిన వ్యక్తి మా శ్రీధర్ అని చెప్పి నేను తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ కేడర్, జనసేన కేడర్, బీజేపీ కేడర్, వీళ్ళందరూ సహాయ సహకారాలతో మేమందరం కూడా ఈరోజు మైకులు పెట్టుకున్నాం. మీరు లేకపోతే ఈరోజు ఈ పరిస్థితి మాది కాదు. గతంలో నేను కూడా అన్నలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా నేను గెలిచాను. సేమ్ అదే గెలిచిన తర్వాత ఏం పని చేయలేక అసమర్థ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయినాం మేము కూడా. కానీ అప్పుడు డెసిషన్ తీసుకొని, అంటే నేను ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ, ఫస్ట్ తెలుగుదేశం పార్టీ నా భర్త కాబట్టి నేను గవర్న వెళ్ళిపోయా. కానీ అన్న వచ్చేదానికి లేట్ అయింది. లేట్ అయినా కానీ లేటెస్ట్గా వచ్చి ఈరోజు నెంబర్ 1 జిల్లాలో ఎమ్మెల్యేలో నెంబర్ 1 అంటే మా శ్రీధర్ అన్నే, దాంట్లో రెండో మాట్లేదు. ఒక్కసారి అసెంబ్లీలో గలం ఇప్పితే అందరూ ఆయన బొంక చూడాల్సిందే. మొత్తం స్పీకర్ దగ్గర నుంచి మామూలుగా బెల్లు కొడతారు మాట్లాడుతుంటే ఆపేయమని చెప్పి, శ్రీధర్ అన్న మాట్లాడుతుంటే బెల్లు కొట్టరు. మేము ఎవరైనా మాట్లాడితే బెల్లు కొట్టేస్తారు. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా, అంటే చిన్నప్పటి నుండి ఆయన రాజకీయం కాలేజీ దగ్గర నుంచి కూడా, ఆ రోజు బీజేపీలో అన్న, కాంగ్రెస్లో అన్న పనిచేసినప్పటి నుంచి కూడా ఆ అన్నకి రాజకీయం వంటపట్టింది. కాబట్టి ఏమి లేకపోయినా బ్యాక్గ్రౌండ్ వాస్తవం చెప్తాను, మిగతా వాళ్ళంతా డబ్బు ఉన్నోళ్ళు. అన్నకైతే అప్పుడు డబ్బు ఏం లేదు, ఇప్పుడు నాకు తెలియదు, కానీ అప్పుడు ఆ పరిస్థితి కాదు. అప్పట్లో ఇంత పెద్ద నెల్లూరులో ఎదుర్కొని ఇక్కడ కోటేశ్వరుడి పైన ఇక్కడ గెలిచాడంటే తమాషా విషయం కాదు, సామాన్యుడికి సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. దానికి కారణం ఏంటంటే కార్యకర్తల్ని
సొంత బిడ్డలో చూసుకుంటాడు. నాకు తెలిసి ఏంటంటే చెప్తుంటారు, ఎవరన్నా పేద కార్యకర్త నాయకులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని ఏదో విధంగా నిలబెట్టాడు. మంచి మనసు ఉన్నటువంటి శ్రీధర్ అన్నకి అదేవిధంగా కార్యకర్తలు నాయకులు కూడా ప్రాణం ఇచ్చే పరిస్థితి ఈరోజు నెల్లూరు రూరల్ మండలంలో ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా.